ఎమ్మెల్యేలే రాసలీలని 3-4 రోజుల నుండి భయంకరంగా స్క్లిప్పింగ్ తిరుగుతున్నాయి, మీడియాలో వస్తున్నాయి. ఆమె పార్టీ లీడర్, ఆమె కూడా టీడీపీకి ఒక మంచి లీడరు. సత్యవేడి ఏరియా, తిరుపతి జిల్లా, మేము అక్కడ కూడా తిరిగాము. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అయితే ఆయన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూల ఒక్కడే కాదు, వీళ్ళల్లా ఇప్పుడు ఉన్న వాళ్ళ 134 మందిలో గ్యారంటీగా 100 మంది పైనే ఉంటారు ఇట్లాంటి రాసలీలల మనుషులు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఇవి జరుగుతాయి. కాకపోతే మా వాళ్ళని ఎవరిని టార్గెట్ చేశారు? పూర్తిగా ఎంట్రుకలు కింద పైన నడిచిన ముసలోళ్ళని టార్గెట్ చేశారు. విజయసాయిరెడ్డినో సజ్జల రామకృష్ణారెడ్డినో టార్గెట్ చేస్తే మీరు ఎవరి మీద అయితే బురద చల్లాలనుకుంటారో ఆ బురద మీ మీదనే పడింది, గుర్తుపెట్టుకోండి. పూర్తిగా ఆధారాలతో సహా అమ్మాయి డేర్ చేసి నాకు జరిగింది ఇంకొకరికి జరగకూడదన్న ఉద్దేశంతో మీరు ఎవరి మీద బురద చల్లాలనుకున్నారో, ఎవరిని కించపరచాలనుకున్నారో ఈరోజు మీ మెడకే చుట్టుకుంది. మీ పార్టీ వాళ్ళే వస్తారు, ఇంకా చాలా ఉన్నాయి. కనీసం 100 మంది పైన ఉంటారు టీడీపీలో ఇటువంటి రాసలీల నాయకులు. ఒక్కొక్కరి పేర్లు చెబితే ఉచ్చబోసుకుంటారు. నువ్వు ఎంతమందిని సస్పెండ్ చేస్తావు చెయ్యి, మరి చేసినోడి సస్పెండ్ చేసావు, ఎమ్మెల్యేని కూడా తీసేయాలి కదా. ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేపించేసి సస్పెండ్ చేస్తే అప్పుడు మీ నిజాయితీ ఏంటో మేము చెప్పగలుగుతాం. నేను చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మర్డర్ చేసినోనే దగ్గర పెట్టుకున్నాడని మీరు అన్నారు కదా. మీరు చేసినట్టు మేము సస్పెండ్ చేశాం. ఎందుకంటే మీరు సస్పెండ్గా చేయాల్సింది ముందు ఇమీడియట్గా ఎమ్మెల్యేకి రాజీనామా చేసి అక్కడ ఎన్నికలు పెట్టే ఏర్పాట్లు మీరు చేయండి. మాకు ఈ కింద పైన ఎంట్రుకలు నడిచి 70-75 ఏళ్ళ మీద మీరు కుర్రపిల్లలను తీసుకొచ్చేసి ఉసిగొలుపుతున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఉసిగొలుపుతున్నారు అని అంటే మిమ్మల్ని ఎంతవరకు ప్రజలు నమ్మాలో ఆ దేవుడికే తెలియాలి. ఇది ఏదన్నా ఉంటే విజయవాడలో ఇదివరకు జరిగింది సెక్స్ మనీ కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ కింద జరిగినాయి. ఇప్పుడు కూడా మీ వీడియోలు భద్రంగా దాచిపెట్టారు. అవి ఏ రోజైతే బయటకు వస్తాయో, ఇప్పుడు శుద్ధ నీతులు చెబుతున్నారు కదా మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, లేకపోతే ఎమ్మెల్సీ గారు మంచి నీతులు చెబుతున్నారు. మేము తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడే వాస్తవమే, మీరు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసేవాడు, చెడగొట్టేవాడు ప్రపంచంలోనే లేడు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా చెడగొట్టాలన్నా ఒక చంద్రబాబు నాయుడే కథానాయకుడు. ఖచ్చితంగా అంత పని చేస్తాడు. రాబోయే రోజులలో ఇంకా మాకు 4 సంవత్సరాల 9 నెలలు ఉంది. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఆ భగవంతుడే కాపాడతాడో, మోడీ కాపాడతాడో, అమిత్ షా కాపాడతారో రాబోయే రోజులలో మీరే చూస్తారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా తప్పుడు నిర్ణయం అండి. అది ఆయన ఒక ప్రజాప్రతినిధి. సత్యవేడు నియోజకవర్గం సంబంధించినటువంటి సత్యవేడులో ఉన్నటువంటి ప్రజానికో ఆయన్ని ఒక శాసనసభ్యులుగా ఎన్నుకుంది, అధికార పార్టీ శాసనసభ్యులుగా ఎన్నుకున్న తర్వాత నువ్వు ప్రజలకి సేవ చేయాల్సింది పోయి నీ దగ్గరికి వచ్చినటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ జిల్లా అధ్యక్షురాలని, ఇంకా కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి కొంతమంది ఆడవారిని లైంగికంగా వేధించి లైంగికంగా వాడుకున్నది కూడా అది చాలా తప్పుడు నిర్ణయం చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నీ నియోజకవర్గంలో అందరిని కూడా ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా, ఒక తమ్ముడిలాగా భావించుకొని ఆడవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాల్సినటువంటి శాసనసభ్యులుగా నువ్వు ఈ రోజున ఆ విధమైనటువంటి నియోజకవర్గంలో నువ్వు ఆడవారితో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకుంటే నువ్వు ప్రజలకు ఏం మేలు చేస్తావు? మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి విజయసాయిరెడ్డి గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ రోజున పబ్లిక్గా ఒక బాధితురాలే పెన్ కెమెరా ద్వారా నేను అది తీయించాను, నన్ను నానా రకాలుగా నానా విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టి హింసించి నన్ను ఈ విధంగా వేదనకు గురి చేసినటువంటి వ్యక్తి స్థానిక శాసనసభ్యులు అని చెప్పి పబ్లిక్గా చెప్పినటువంటి ఆ వ్యక్తి మరి ఆ అమ్మాయికి నిజంగా న్యాయం జరగాలి. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద మరి ఇంకొకసారి ఆడవారి మీద జరగకుండా అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇదంతా వైసీపీ ఏమైనా జరిగింది, కావాలని చెప్పి వైసీపీ వాళ్ళు అమ్మాయిని బయటికి ట్రాప్లాగా వదిలేరని చెప్పి అంటారు. వైసీపీ ఎమ్మెల్యేగా శాసనసభ్యుడు ఎటువంటి నిర్ణయాలు ఏమి లేవండి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాతే ఇటువంటి తప్పుడు పనులు చేయడం ప్రారంభించారు.
అంతేగాని వేరేది. మరి ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు మరి ఏం చేస్తున్నారు చూడండి. ఈరోజు నిన్నగా మనం చూస్తే కలకత్తాలో కానీ జనరల్గా ఆడవాళ్ళ మీద అకృత్యాలు ఎక్కువైపోయి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది మరి అత్యాచారాలకు గురవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మరి ఈ రాష్ట్ర హోంమంత్రి ఒక మహిళగా ఉండి కూడా అనిత గారు కూడా ఏం చేస్తున్నారో కూడా మరి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇంకొకసారి గారి ఇటువంటి ప్రజాప్రతినిధులను కూడా అసలు కంప్లీట్గా వాళ్ళని ఇక కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. అలాగే మంత్రి గారు అయినటువంటి అనిత గారు, హోంమంత్రి అయినటువంటి అనిత గారి మీద కూడా ఈ యొక్క బాధ్యత ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం.